హాయ్ అండి. ఈరోజు వీడియో ఏంటో చెప్పే ముందు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ అవ్వమని నేను అడగను. 1 2 3 అనే లోపు మీరే సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి అని కూడా నేను రికమెండ్ చేయను. సరైన కంటెంట్ ఉంటే మీరే సబ్స్క్రైబ్ అవుతారని నేను అనుకుంటున్నాను. అలాగే ఈరోజు వీడియో చూస్తే మాత్రం ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ అవుతారు, లైక్ చేస్తారు, కామెంట్ కూడా చేస్తారు. ఏంటి అంటే ఈరోజు వీడియో కొలతలు లేకుండా నేను ఒక డ్రెస్ ఆన్లైన్ ఆర్డర్ తెచ్చుకున్నాను. ఇది వచ్చి ఫ్లిప్కార్ట్లో ప్లెయిన్ శారీ ఆర్డర్ పెట్టారు. ప్లెయిన్ శారీ ఇది ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టారు. నాకు ఎటువంటి కొలతలు ఇవ్వలేదు. సైజ్ వచ్చేసి జస్ట్ రౌండ్ అప్ 30 అంతే. హైట్ కూడా తెలియదు. నాకన్నా ఫోటో పెట్టారు, నాకన్నా కొంచెం హైట్ తక్కువ. ఓన్లీ జస్ట్ రౌండ్ 30. ఇదొక్కటే కొలత నాకు చెప్పింది. నేను ఇప్పుడు ఇది డ్రెస్ చేసి నేను రెడీ చేసి ఇవ్వాలి. ఓన్లీ 30 సైజ్ అంటే 30 సైజ్ చెస్ట్ రౌండ్ అప్ 30 సైజ్ అనమాట. బ్లౌజ్ కూడా అలాగే ఉంటుంది. 28 సైజ్, 30, 32, 34, 38 ఇలా సైజెస్ ఉంటుంది. ఒక్క కొలతతో బ్లౌజ్ కానీ డ్రెస్ కానీ స్టిచ్ చేయొచ్చు. డ్రెస్కి అయితే కొంచెం హైట్ కూడా ఉంటే బెటరు. ఇది లాంగ్ ఫ్రాక్ కాబట్టి 1-2 ఇంచెస్ పెద్ద ప్రాబ్లం ఉండదు. నేను కుట్టి మీకు డ్రెస్ అనేది అప్లోడ్ చేస్తాను. తను వెళ్ళిన తర్వాత తను కూడా ఒక పిక్ అనేది అప్లోడ్ చేయమని చెప్తాను. ఫేస్ మార్జిన్ చేసి సెట్ అయిందా లేదా అనేది నాకే కాదు మీకు కూడా తెలుసుకుంటారు, నేను తెలుసుకోవాలి. ఇది ఆన్లైన్లో ఎందుకు స్టిచ్చింగ్ అంటే సమ్ రీజన్స్ బిజీ ఉండొచ్చు, లేదా వాళ్ళ ఏరియాలో కాస్ట్ ఎక్కువ ఉండొచ్చు. స్టిచ్చింగ్ కాస్ట్ అనేది సమ్ రీజన్స్ ఉంటాయి. అలాగే ఇప్పుడు వచ్చేసి నాకు ఈ శారీ ప్లెయిన్ మొత్తం బ్లూ శారీ. ఇది మొత్తం ఒకటే చున్నీ రాదు, మొత్తం అంబ్రెల్లా టైప్ ఒక్కటే వస్తుంది. ఫుల్ హ్యాండ్స్ కాబట్టి ఫుల్ హ్యాండ్స్ ఇంకా కొంచెం లెందీగా కుట్టాలి కాబట్టి ఇది రాదు. కొలిసి చూశాను 5.5 ఉంది. 6 ఉంటే చున్నీ వచ్చేసి ఉండేది. 5.5 తక్కువ ఉంది. ఈ మొత్తం స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత మీకు ఆమె వేసుకున్న తర్వాత ఎలా ఉంది అనేది మీకు పిక్ అప్లోడ్ చేస్తాను. నేను ఖాళీ టైంలో ఏం చేస్తానంటే నేను ఇలా ఫ్యాబ్రిక్ ఉంది, ఆఫ్ పట్టు ఇది. దీని మీద నేను డ్రెస్కి డిజైన్ చేశాను. ఇది వీడియో అయితే నేను చేయలేదు, ఫోటో మాత్రమే నేను గ్రూప్లో పెడుతున్నాను. ఇది డ్రెస్ మెటీరియల్ 2.5 మీటర్స్ అనమాట. ఈ ఆఫ్ పట్టు మీద నేను వర్క్ ఓన్లీ నెక్ వేసాను, ఎందుకంటే హ్యాండ్స్ ఇంకా బ్యాక్ నెక్ కూడా వేసుకోవచ్చు, కానీ అదంతా అంటే కాస్ట్ ఎక్కువైపోతుంది. ఈ పీస్ ఒక్కటి క్లాత్తో సహా 500 అంటే నార్మల్గా ఉంది. ఇంకా అన్నీ హెవీగా వేసుకోవాలంటే కాస్ట్ ఎక్కువ అవుతుంది, అంత సేల్ అవుదేమో అని చెప్పి నేను టైంపాస్కి వేసాను. ఇదొకటి వేసాను, ఇదొకటి వేసాను అనమాట. ఈ 2 నెక్స్ ఓన్లీ నెక్ బాగుంటే సరిపోతుంది, హ్యాండ్స్కి అవసరం లేదు. కావాలంటే మీరు పర్సనల్గా వేయించుకోవచ్చు. అలాగే నేను వేసుకున్న డ్రెస్ గురించి కూడా చెప్పాలి, ఎందుకంటే ఆర్డర్స్ వస్తాయేమో అని ఆశ అనమాట. ఇది కలంకారీ బిట్. ఇది టాప్ కుట్టించుకోవచ్చు, 2 మీటర్స్ బిట్. టాప్ ఆర్ బాటమ్ ఏదైనా కుట్టించుకోవచ్చు. ఇది విత్ చున్నీతో అయితే 600, ఓన్లీ మెటీరియల్ అయితే 2 మీటర్స్ బిట్ 300, మీటర్ 150. విత్ చున్నీ కావాలి సేమ్ ప్యాటర్న్లో అంటే 600 అనమాట. ఇది మీరు టాప్ అయినా కుట్టించుకోవచ్చు, బాటమ్ అయినా కుట్టించుకోవచ్చు. అలాగే హ్యాండ్స్ నేను ఇక్కడి వరకు పెట్టలేదు, ఫుల్ హ్యాండ్స్ పెట్టాను. క్లాత్ కలంకారీ పన్నా వచ్చి బిగ్ పన్నా ఇస్తాడు, క్లాత్ వేస్ట్ అయిపోతుందని చెప్పి నేను ఫుల్ హ్యాండ్స్ కుట్టాను. ఇది కాటన్ అయినా సరే గాలి ఇట్లేదు, ఇంకా అందుకని చెప్పి నా కన్వీనియంట్ కోసం మళ్ళీ హ్యాండ్ అనేది నేను ఇక్కడ వరకే చేసుకున్నాను. టైలరింగ్ నేర్చుకోవడం వల్ల మనకే ఉపయోగం ఉంటుంది చాలా. మనం ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు, మనకే యూజ్ అవుతుంది టైలరింగ్ స్కిల్ అనేది. అందుకే ప్రతి ఒక్కరు నేర్చుకుంటున్నారు, ఎందుకంటే ఏదో సంపాదించేయాలని కాదు, వాళ్ళ కోసం వాళ్ళకైనా ఉపయోగపడుతుంది అని చెప్పి అలా నేర్చుకుంటున్నారు. అలాగే నా కన్వీనియంట్ కోసం నేను డ్రెస్ని మళ్ళీ ఫస్ట్ ఒక్కసారి ఇలా చేసిందని నచ్చకపోతే మళ్ళీ వేరేలాగా కూడా చేస్తాను. ఆల్రెడీ అందరూ నేర్చేసుకునే ఉన్నారు టైలర్స్, ప్రతి ఇంట్లో ఒక టైలర్ ఉంటారు. అందుకే మా దగ్గరికి ఒక డ్రెస్ తీసుకొచ్చిన, ఒక బ్లౌజ్ తీసుకొచ్చిన, కొంచెం పొడుగు ఎక్కువైంది, తక్కువైంది, 1-2 ఇంచెస్ కూడా
టార్చర్ చూపించేస్తారు. నాకే చూపించేస్తారా అని అనుకుంటాను. నాకు 15 ఇయర్స్ ఒక టైలర్కి కూడా ఇలాంటివి వస్తాయంట. మీకు రావా అండి? చాలా ఎక్స్పీరియన్స్ కదా, 15 ఇయర్స్ కదా అంటే వస్తాయని చెప్పారు. అలా అలా అనమాట. టైలరింగ్ స్కిల్లో ఉందా లేదా కస్టమర్ల ప్రాబ్లం అనేది తెలీదు. అలాగే నేను కూడా కొన్ని డ్రెస్సులు అయితే అసలు ఎక్కడ రిమార్క్స్ అనేవి రావట్లేదు. బ్లౌజెస్ అయితే చిన్న చిన్నవి వస్తున్నాయి. దాన్ని కూడా ఇంకా నిరంతర విద్యార్థి అంటారు కదా, అలాగే టైలరింగ్ స్కిల్ కూడా ఇంకా డెవలప్ చేసుకోవడానికి అయితే నేను ఇంకా ప్రయత్నిస్తూనే ఉంటాను. అలాగే ఈ క్లాత్ అనేసరికి వండట్లేదు, కలంకారీ కలర్ చేంజ్ అవుతుంది అంటున్నారు. నాకైతే 4 ఇయర్స్ ఉంటున్నాయి ఇవి క్లాత్స్. మరి నా ఉతుకుడులో ప్రాబ్లమా లేదా క్లాత్లో ప్రాబ్లమా అనేది నాకు తెలీదు. నేను వాడే కలంకారీ మెటీరియల్స్ క్లాత్స్ అన్నీ 3-4 ఇయర్స్ అయితే ఉంటున్నాయి. మీకు ఆర్డర్ పెట్టాలంటే సేమ్ ప్యాటర్న్ నాకు ఆన్లైనే కలంకారీ, కొన్ని మాత్రమే ఆఫ్లైన్ తెచ్చుకుంటున్నాను. వీక్లీ కొన్ని తెచ్చుకుంటున్నాను. వాటిలో అడ్జస్ట్ అవుతానంటే ఓకే, లేదు మిగిలిన ఎక్కువ ప్యాటర్న్స్ కావాలంటే ఆన్లైన్లో ఆర్డర్ పెడతాను. మళ్ళీ చెప్తున్నాను, మీరు 1, 2, 3 అనేలోగా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంతకన్నా మంచి వీడియో నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను.